హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మీకోసం ఒక మంచి రిక్రూట్మెంట్ సంబంధించిందైతే నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి నేనైతే ఈ షూట్స్ అనేవి చేయడం లేదు. సో ఇవాళ మీకోసం ఈ ఇంపార్టెంట్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇవాళ మన రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే ఇది వచ్చింది. ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అయిందండి. సో దీని ఏజ్ క్రైటీరియా ఏంటి, అలాగే ఎలిజిబుల్ క్రైటీరియా, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఈరోజు సెషన్ చూసేద్దాం. చూడండి, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్ అండి ఇది. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. అయితే మనకి బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపాయలు అయితే పర్ మంత్కి ఇవ్వడం జరుగుతుందండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఇండియా జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో అంటే మనం ఒకవేళ అప్లై చేసినప్పటికీ కూడా మళ్ళీ మన ప్రాంతానికి వచ్చేటువంటి ఫెసిలిటీ అయితే వీళ్ళు మనకి ఇస్తారు. నెక్స్ట్ చూడండి, అప్లై ఎప్పటి నుంచి చేయాలంటే 8 నుంచి 19 మార్చ్ వరకు అయితే దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలంటే మనకు ఆన్లైన్లో పెట్టాలి. దీనికి వెబ్సైట్లోని మనం ఐడిబిఐ బ్యాంక్ వెబ్సైట్ అని కొట్టినట్లయితే మీకు వస్తుందండి. దాంట్లోని మనకి రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి పూర్తి ఫామ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చండి? 8 మార్చి నుంచి 19 మార్చి వరకు. అది కూడా ఆన్లైన్ అప్లికేషనే. అయితే దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ పెడతాడండి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ దెన్ ఇంటర్వ్యూ, అట్ ద లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటండి, మెడికల్ టెస్ట్. సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని డీవీకి పిలవడం జరుగుతుంది. అలాగే డీవీలో కూడా నో ప్రాబ్లం అయితే వాళ్ళని ఇంటర్వ్యూలకి కాల్ లెటర్ ఇస్తారు. అండ్ దెన్ ఫైనల్ స్టెప్ మెడికల్ టెస్ట్. ఆ తర్వాత మీకు అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. అయితే చూడండి, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ యూజీసీ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏదైనా గుర్తింపు పొందినటువంటి దాని నుంచి మీరు డిగ్రీ చేసినట్లయితే దోస్ పీపుల్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ డిప్లొమా ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. చూడండి, ఇక్కడ డిప్లొమా ఒకటి ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మస్ట్గా మన దగ్గర ఏముండాలి, ఈ డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్, మస్ట్ హ్యావ్ మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ బై 1 మార్చ్ 2026. అయితే దీంట్లో ఏవైతే ప్రొవిజనల్స్ ఉంటాయో, డిగ్రీ మార్క్ షీట్స్ అవనియండి, లేదా ఇంటర్ అవనియండి, 10th అవనియండి, అవన్నీ కూడా ప్రొవిజనల్స్ అయితే మనకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాగే అవి ఎప్పటిలోపు ఉండాలండి? 1 మార్చ్ 2026 లోపే మీరు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని రెడీ పెట్టుకోండి, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ లిటరసీ ఈజ్ కంపల్సరీ. సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఐటీ స్టడీడ్ అట్ ఏ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్. అయితే డిగ్రీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్లే, కానీ ఇందులో లిటిగేషన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. కొంతమంది మనకి ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ చదివే ఉంటారు కదా డిగ్రీలో. కామన్ కోర్ సబ్జెక్ట్లో మనకు కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం, అందరూ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. మన జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అండి. అలాగే ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో 21 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఎవరైతే బ్యాక్వర్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 21, 33 వరకు అయితే చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పీడబ్ల్యూడి 21 to 40 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ దెన్ చూడండి, ఎక్స్ సర్వీసుల మ్యాన్కి అయితే 25 నుంచి 35 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే 1984 ఇయర్ ఎఫెక్టెడ్ వాళ్ళైతే
21 to 35 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఏజ్ క్రైటీరియా కూడా చూసాం కదండి. సో మీ అందరూ ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అప్లై చేయండి. బ్యాంకులో ఉద్యోగాలు అంటే అంత ఈజీగా దొరకడం ఏమీ లేదు కదా. సో ఏ నోటిఫికేషన్ అయినా సరే ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా ఒక ఎకనామిక్గా సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. టోటల్ 200 క్వశ్చన్స్ అండి. ఈచ్ వన్ 1 మార్క్ అయితే ఉంది. సో 120 మినిట్స్లో మనం దీన్ని కంప్లీట్ అయితే చేయాలి. ఎన్ని క్వశ్చన్స్? 200 క్వశ్చన్స్, అలాగే ఈచ్ వన్ 1 మార్క్. ఓకే, సో సిలబస్ ఏంటో చూద్దాం. సిలబస్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. అవి 60 క్వశ్చన్లు ఉంటాయి. 60 మార్కులకి ఎంత టైంలో చేయాలి? 40 నిమిషాల లోపు అయితే దీన్ని చేయాలి. అండ్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 20 మినిట్స్ లోపు అయితే మనం దీన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కంప్యూటర్ ఆర్ ఐటీ. వాళ్ళు ఏం చేయాలి? 60 క్వశ్చన్స్, 60 మినిట్స్ అండ్ 60 మార్క్స్, 25 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది కంప్యూటర్ ఆర్ ఐటీ. ఒకవేళ మీరు డిగ్రీలో కనుక కంప్యూటర్ యాజ్ ఏ కోర్స్ సబ్జెక్ట్గా చదివినట్లయితే మీరు అప్లై చేయవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ ఫీచర్స్ అండ్ స్టేజ్ 2. నో నెగిటివ్ మార్కింగ్, వెరీ గుడ్. ఇది మనకు ప్లస్ పాయింట్ అండి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ పేపర్ బైలింగ్వల్. ఇంగ్లీష్ పేపర్ అంటే ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందో అది ఇంగ్లీష్ అందరికీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అది కాకుండా రీజనింగ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, ఇంటర్ప్రిటేషన్స్ కానీ, అలాగే కంప్యూటర్ సంబంధించింది బైలింగ్వల్ మీన్స్ ఇంగ్లీష్లో లేదా హిందీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు హిందీ వచ్చినట్లయితే మీరు భయపడక్కర్లేదు, మీకు 2 లాంగ్వేజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షనల్ టైమింగ్స్ వచ్చేసరికి, అంటే సెక్షనల్ టైమింగ్ అంటే ఏం కాదండి. ఇప్పుడు రీజనింగ్ ఉంది, మనకి చాలా ఎగ్జామ్స్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఓఎస్సీఎల్ నుంచి వాటి నుంచి వెళ్ళవన్న నోటిఫికేషన్లు ఏంటంటే సెక్షనల్గా టైం ఇస్తారు. కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ 30 నిమిషాల్లో చేయాలి. 30 నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఏమీ కూడా లేదు. నెక్స్ట్ చూడండి, ఓవరాల్ కట్ ఆఫ్ డిసైడెడ్ బై ది బ్యాంక్. కట్ ఆఫ్ అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2026. వెరీ ఇంపార్టెంట్. టెంటేటివ్ మీన్స్ ఇట్ ఈస్ టెంపరీ. ఓకే, సో 12 ఏప్రిల్ 2026 అయితే సంబంధించింది. నెక్స్ట్ చూడండి, స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మనకి డివి అని చెప్పాను కదా. సో చూడండి, ఒరిజినల్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ లాంగ్వేజ్ ప్రూఫ్ వెరిఫైడ్. అయితే ఇందులో మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్పారు కదా, అవి డిగ్రీ సర్టిఫికేట్లు అవి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ పైవేవి మీ దగ్గర లేకపోయినట్లయితే కెనాట్ అపీరియర్ ఫర్ ఇంటర్వ్యూ, వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరగదు. సో మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకొని అవన్నీ కూడా కాపీస్ అవి తీసుకొని దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన వెంటనే మీకు కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దెన్ లాస్ట్ చూడండి, పర్సనల్ ఇంటర్వ్యూ. అది 100 మార్కులకి అయితే ఉంది. అందులో క్వాలిఫైయింగ్ ఎంత? 50% అండి. అది జనరల్ అభ్యర్థులకి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా పీడబ్ల్యూబీడీకి సంబంధించిన వాళ్ళైతే ఓన్లీ 45% అచీవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఈ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అడిగే ఆస్పెక్ట్స్ ఏంటంటే బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు, డొమైన్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా అడుగుతారు. దీంట్లో కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. సో ఫైనల్ స్కోర్ అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. రిక్రూట్మెంట్ చేసే ముందు మనకి మెడికల్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాతే మనల్ని పోస్టులకు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ ఈ సెషన్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, నేను లింక్ కూడా దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇదండి మరొక సరికొత్త సెషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.